హలో అండి అందరికీ. మన స్టైల్ టమోటా పాస్తా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. పాస్తా ఓవర్ కుక్ అవ్వకుండా ఒక చిన్న టిప్ ఉంది చూడండి. ముందుగా ఇక్కడ ఒక ప్యాన్లో 2 కప్పుల వాటర్ వేసుకొని 1.5 కప్పు పాస్తా వేసుకొని సాల్ట్ ఒక 1/2 స్పూన్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలాగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత పైన ప్లేట్ పెట్టేసి ఒక 5 నుంచి 7 నిమిషాల దాకా మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఒక 80 to 90% ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు ఈ బాయిల్డ్ పాస్తాని ఒక బౌల్లో వాటర్ వేసుకొని ఆ వాటర్లో వేసుకోవాలి. ఇలాగ వాటర్లో వేయడం వలన మనకి పాస్తా అనేది ఓవర్ కుక్ అవ్వకుండా ఉండిద్ది. ఇలాగ వాటర్లో వేసి ఒకసారి బాగా కలుపుకొని పక్కన పెట్టండి. ఇప్పుడు ఒక ప్యాన్లో 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని 2 మీడియం సైజు టమోటాలను ఇలాగ సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ టమోటాలు మనకి కొంచెం సెమీ సాఫ్ట్గా అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. సెమీ సాఫ్ట్గా అయిన తర్వాత మంట ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారనియండి. ఇప్పుడు ఇంకొక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి అలాగే వెల్లుల్లి 4 లేదా 5 ఇలాగ సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి జస్ట్ ఒకసారి ఇలాగ ఫ్రై చేసిన తర్వాత 2 పెద్ద సైజు ఆనియన్స్ని ఇలాగ సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఆనియన్స్ అనేవి కొంచెం పింక్ కలర్కి వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం పింక్ కలర్కి వచ్చిన తర్వాత సన్నగా కట్ చేసిన బీన్స్ ఒక 2 టేబుల్ స్పూన్లు అలాగే క్యారెట్ ఒక 1/2 కప్పు సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. హై ఫ్లేమ్లోనే ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత సాల్ట్ ఒక 1/2 స్పూన్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇలాగ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో 2 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ చల్లారిన టమోటా ముక్కలను ఒక మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పేస్ట్గా చేసుకోండి. ఇలాగ ఫైన్ పేస్ట్గా చేసుకున్న తర్వాత ఈ వెజిటేబుల్స్లో ఫస్ట్ ఒక 3 టేబుల్ స్పూన్లు కచప్ వేసుకోండి. అలాగే కాశ్మీరీ రెడ్ చిల్లీ 1 స్పూన్, పిజ్జా హెర్బ్స్ 1 స్పూన్ ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. అలాగే వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ల నీళ్ళు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో కొంచెం ఆయిల్ సపరేట్ అయ్యేదాకా కుక్ చేసుకోవాలి. ఇలాగా ఆయిల్ కొంచెం సపరేట్ అవుతూ ఉన్నప్పుడు మనం రెడీ చేసుకున్న టమోటా పేస్ట్ వేసుకోండి. ఈ టమోటా పేస్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఆయిల్ సపరేట్ అయ్యేదాకా కుక్ చేసుకోవాలి. ఆయిల్ సపరేట్ అయిన తర్వాత మనం బాయిల్ చేసుకున్న పాస్తా వేసుకోవాలి. బాయిల్ చేసుకున్న పాస్తా వేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. ఇలాగ బాగా కలుపుకోవడం వలన మనకి ఈ మసాలా పేస్ట్ అనేది పాస్తాకి తగిలి బాగుండిద్ది. బాగా కలుపుకున్న తర్వాత పైన ప్లేట్ పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఒకసారి బాగా కలుపుకొని లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే హాట్గా. చాలా టేస్టీగా ఉండిద్ది. పైన కొంచెం లెమన్ జ్యూస్ చల్లుకొని తిని ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.